విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, మహారాజా, ఈ దండకారణ్యం నుంచి పశ్చిమారణ్యం వరకు భయంకరమైన దొంగల ముఠా పెరిగిపోయింది. కిరాతకులు వాళ్ళు, క్రూరులు వాళ్ళు, ఎంతమంది మానవ ప్రాణాలు పోతున్నాయో తెలిసిన అందరినీ దోచుకుంటున్నారు. అసలు ఎవళ్ళని ప్రాణంతో విడిచిపెట్టట్లేదు. పైగా వాళ్ళు ఆడవాళ్ళనైతే ఎత్తుకుపోతున్నారు కూడాను. దాంతో అడవుల్లో ప్రయాణం చేయాలంటే భయంగా ఉంది. మంచి సైనికులు తప్ప ఒక సామాన్యమైన వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోతున్నారు. పైగా వాళ్ళు వందలాది మంది ఉన్నట్టున్నారు. హఠాత్తుగా చెట్ల మధ్యలో నుంచి దూకి దాడి చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. ఈ రాజ్యంలో ఉండమంటావా, మమ్మల్ని పొమ్మంటావా? దొంగల్ని శిక్షించు, మమ్మల్ని రక్షించు, లేదా మేమే ఈ రాజ్యం విడిచిపెట్టి అవతల వైపు ఉన్నటువంటి కశ్యప రాజ్యంలోకి పోతామన్నారట. రాజుగారు, నేను వింటున్నాను, ఈ మధ్యన క్రూరుల యొక్క పరిపాలన పెరిగిపోయిందని అడవిని పాడు చేస్తున్నారట. వాళ్ళ అంతం చూస్తాను. మీకు ఒక నెల్లాళ్లలోపు వాళ్ళ పీడ విరగడ చేయకపోతే నేను పరిపాలన విడిచిపెట్టేస్తానన్నాడు రాజుగారు. ఇది దొంగలకి తెలిసింది. ఇదేదో ప్రమాదంగా ఉందిరే బాబు, ఈ రాజ్యంలో రాజుగారు ఇంత శపథం చేశాడు. రాజుగారు వీరుడు కూడా, స్వయంగా ఆయనే రంగంలోకి దిగితే ఇబ్బంది. ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు. ఇంతకాలం దోచుకున్న సంపద పోని వీళ్ళ దగ్గర ఉందంటే లేదట. సంపద దోచుకున్నారు కానీ ఎప్పటికప్పుడు దీని వ్యసనాలకు తగలబెట్టేశారు. తాగుళ్ళు, తందనాలు, వీటికి ఎంతకాలం ఉంటాయి డబ్బులు ఎంత దోచుకున్నా. ఒరే, ఆఖరిసారిగా ఓ మంచి దొంగతనం ఏదన్నా చేద్దాం. అందులో ఇప్పుడు మంచి పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి వచ్చింది. పుష్కరాల్లో పెళ్లి చేసుకోవాలని చాలామంది తొందరపడిపోతున్నారు. ఇలాంటి వాళ్ళలో నగలు బాగా దిగవేసుకొచ్చే పెళ్లి పార్టీ ఒకటి ఏదైనా అడవిలో చెడుతుంటే ఆఖరిసారి వాళ్ళని దోచేసుకుని ఈ నగలు గుచ్చుకుని మనం ఎక్కడికైనా పోయామంటే సుఖంగా ఉంటామని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట. వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, ఆ రోజుల్లో అందరూ సంస్కృతంలోనే మాట్లాడేవారు కదా. అందుకని వనే చరామహ వసుచాహరామహ నదీంతరామహ నభయం స్మరామహ ఇతీరయంతోపి వనే కిరాతాః ముక్తిం గతా రామ పదానుషంగాత్. ఒరే, మనం ఇక్కడి నుంచి బయలుదేరి నర్మదా నదీ తీరంలో పశ్చిమం వైపున్న అడవుల్లో తిరుగుదాం. ఆ అడవుల్లో దూతల్ని, మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి చారుల్ని చెట్లు ఎక్కిద్దాం.
ఎప్పుడు ఇన్ఫార్మర్స్ ఉంటారండి దొంగలకు కూడా. అమ్మో, అందుకని వీళ్ళని చెట్లు ఎక్కిద్దాం. చెట్ల మీద కూర్చున్న వీళ్ళు ఎవరైనా అడవిలో పెళ్లివారు ప్రవేశించగానే కొంచెం డబ్బున్న పార్టీ వస్తే మాత్రం కొమ్ము బోరాలు ఊత్తారు. ఊదగానే ఆ పెళ్లివాళ్ళ దగ్గరికి రాగానే మనం వాళ్ళని చుట్టుముట్టేద్దాం. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం బంగారం ముక్కు పుడకతో సైతంగా లాగేద్దాం. తాళి గీళి అనే తేడా లేకుండా వాళ్ళని పూర్తిగా దోచుకుందాం. అంచేత వనే చరామహ, అడవిలో తిరుగుదాం. చరామహ అంటే తిరుగుదాము. వసుచ ఆహరామహ, బంగారాన్ని హరిద్దాం. ఆహరామహ హరించదము, బంగారాన్ని అపహరిద్దాం. ఆ తర్వాత ఏం చేద్దాం, ఈ రాజ్యంలో ఉంటే పట్టుబడతాం కనుక కశ్యపుడు రాజ్యంలోకి పోదాం. పోవాలంటే ఏం చేయాలి, మధ్యలో నదీం తరామహ, నదిని దాటి అవతలకు పోదాం. అక్కడికి వెళితే అక్కడ చట్టాలు వేరు. అక్కడికి వెళ్ళి మనం ఈ డబ్బుతో మంచి వ్యాపారం పెట్టుకుని పెద్ద మనుషుల్లాగా చలామణి అయిపోదాం. మనం కూడా మంచి కొత్త పార్టీ పెట్టేసుకుని హాయిగా ప్రజలు దోచేసుకుందాం. నా భయం స్మరామహ, ఇక మనకి ఏ భయము ఉండదు, భయం తలుచుకోవలసిన అవసరం ఉండదు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. బాగుందరు అనుకున్నారు చివరికి వీళ్ళంతా కూడా. అనుకుని మంచి చెట్ల మీద ఒక 5-6 చారుల్ని పెట్టారు. వాళ్ళ చేతులకు కొమ్ము బోరాలు ఇచ్చారు. ఆ కొమ్ము బోర ఊదారంటే అర్థం ఏమిటనమాట, పెళ్లి పార్టీ అక్కడికి వస్తున్నట్టు లెక్క. బాగా డబ్బున్న వాళ్ళు వస్తేనే ఊతారు, చిన్న చిత్తగా వాడు వస్తే వాడి వల్ల ఉపయోగం ఉంది మనకి, అనవసరంగా దొరకడం తప్ప అనుకుని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఒక రోజున మంచి పెళ్లి ముహూర్తం, ఒక శుక్రవారం నాడు అర్ధరాత్రి ముహూర్తానికి ఎవరో పెళ్లి గుంపు బయలుదేరి వెడుతున్నారు. నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రం దగ్గర పెళ్లి జరుగుతుంది, అక్కడికి వెడుతున్నారు అని ఈ చారులకి తెలిసింది. కిందన్న వాళ్ళకి ముందే ఉప్పు అందించారు. పెళ్లి గుంపు వస్తుందట, రాత్రి శుక్రవారం ముహూర్తంట. శుక్రవారం ముహూర్తం కనుక గ్యారంటీగా ఆడవాళ్ళంతా బాగా క్వింటాల్స్ టన్నుల కొద్దీ బంగారపు నగలు వేసు బయలుదేరతారు. ఏనుగులు గుర్రాలు మీద కూడా పెళ్లివారు బయలుదేరారట. ఆఖరిసారిగా దోచేసి వీళ్ళని ఈ డబ్బంతా పట్టుకుపోదాం అనుకున్నారు. నిజంగానే వీళ్ళ అదృష్టం, మంచి ఆడవాళ్ళు, ఒక 50 మంది ఆడవాళ్ళు, కొంతమంది మగవాళ్ళు, ఇలాగా ఇంచుమించుగా ఒక 60-70 మంది పెళ్లి బృందం వస్తున్నారు. అందరూ యువతీమణులే, ఆడవాళ్ళు కూడా యువతీమణులు, మగవాళ్ళు యువకులే. పైనుంచి కింద దాకా ఎవరి దగ్గర చూసినా బంగారపు నగలే. ఈ పైనుంచి దోతలకి చూస్తున్న వాళ్ళకి ఆనందం తట్టుకోలేకపోయారు. అందులో వాడు కిందకి దిగి, ఒరే మన జన్మ తరించిపోయిందిరా, ఆఖరిసారి దొంగతనం భలేగా ఉంది, దూరం నుంచి చూస్తున్నాను నేను, ఎక్కడ చూసినా దగదగదగలు ఆడిపోతున్నాయి నగలు. ఆడవాళ్ళు ఎర్రగానే ఉన్నారు, వాళ్ళు ఒంటి మీద బంగలు మిసమిసలు ఆడిపోతున్నాయి. మగవాళ్ళు నగలు వేసుకున్నారు. ఒక్కొక్కడి దగ్గర కనీసం 100 కేజీలకి తక్కువ కాకుండా బంగారం ఉంటుంది. ఇహ వీళ్ళని బాగా చంపి పారేసి పాతరేసి మరీ దోచుకుపోదాం. నేను పైనుంచి కొంచెం ఇంచుమించుగా ఈ పొదల దగ్గరికి రాగానే అని ఊత్తాను, మీరు చుట్టుముట్టేయండి అని దొంగలకు చెప్పాడు. 100 మంది దొంగల ముఠా ఇది. మనకేం లెక్క, వచ్చేవాళ్ళు ఇంత చేసి 60-70 మంది కంటే ఎక్కువ ఉంటారు కదా అని వీళ్ళు అనుకున్నారు. వీడు చెట్టు ఎక్కాడు మొత్తం మీద ఈ దూత. ఈ పెళ్లివారి గుంపు సరిగ్గా ఈ దొంగల చుట్టూతా పొదల్లో దాక్కున్న చోటికి రావడంతో పైనుంచి వాడు కొయ్యి అని కొమ్ము బోర ఊదాడు. తక్కిన వాళ్ళు ఊదారు. ఊదడంతో వేసేయండి నరికేయండి అని అరుచుకుంటూ పెద్ద పెద్ద కత్తులు గండ్రగొడ్డళ్ళు పుచ్చుకుని దొంగలు వీళ్ళని చుట్టుముట్టేశారు. వీళ్ళ కర్మకాలింది ఏంటంటే, వాళ్ళు నిజంగా పెళ్లివారు గారు, రాజుగారు స్పెషల్ కమాండోస్ని పంపాడు. అంటే ఒక్కొక్కడు ఒక 100 మందిని ఏరిపారేసేటటువంటి మూలబలం అనమాట. వాళ్ళు మామూలు వాడు కాదు. నిజానికి వాళ్ళంతా ఆడవేషం వేసుకుని గిల్టు నగలు పెట్టుకొస్తున్నారు అక్కడికి. వీళ్ళని పట్టుకోవడానికి ప్లాన్ వేసి అన్ని చోట్లకి రాజుగారు పంపిన వాళ్ళు ఎంత చేసి 60-70 మంది, మనం 100 మంది అనుకున్నారు కానీ ఈ పిచ్చి వాళ్ళకి తెలియదు. సుశిక్షితులైన మహావీరులు వాళ్ళు అనమాట. ఒక్కసారి దొంగలు చుట్టుముట్టడంతో చీరలు తీసి పక్కకి పారేసి వరల్లోని కత్తులు దూసి జామ్మని దూకి నిమిషాల మీద ఒక్కొక్కడు 10 మందిని 20 మందిని నరికి పారేశారు. ఊచముట్టుగా ఒక్క దొంగాడు మిగలలేదు. ఎంతో కాలం నుంచి చంటి పిల్లల్ని, ఆడవాళ్ళని, పెద్దల్ని, నాలాంటి పండితుల్ని కూడా చంపి దోచుకుని తిని పాపపు తిండి తిని బలిసిపోయినటువంటి ఈ కిరాతకులు, ఈ రాక్షసులు, ఈ దొంగలు ఒక్క క్షణకాలంలో చచ్చారు. అందుకే 100 గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివాన కూలిపోతుందన్నారు. పాపం పండింది. మొత్తం ఈ స్పెషల్ ఫోర్స్ అంతా కొట్టిపారేశారట ఒక్కడిని మిగలనకుండా. ఆ నరకడంలో కూడా కసి కొద్దీ ముక్కల కింద నరికేశారు. ఆ తర్వాత వాళ్ళ మీద ఉప్పు వేసి పాత్ర పెట్టేశారట, ఉప్పు పాత్ర. వీళ్ళు పరమ పాపాత్ములు కదా మరి. అందుకని వీళ్ళు చచ్చిపోగానే ఒక్కొక్క పాపాత్ముడిని తీసుకెళ్ళడానికి 3 యమకింకర్లు వచ్చారు. కనియల్ క్రూరులు, కనిరా క్రూరులు, అంత్యకాలమున వీకల్ రోషనిష్ఠ్యూతులం, ఘనపీనోష్ఠ వికార వక్త్ర విల్ల సద్గర్వేక్షణోపేతులం,
జన సంత్రాస కరోద్యతాయత సుపాశ శ్రేణికా హేతులన్ హనన వ్యాప్తి విభీతులల్ మూర ఆత్మానేతలల్ దోతలల్. ఆ క్రూరులు చచ్చి చవగానే వీళ్ళ ప్రాణాలని ఆత్మల్ని పట్టుకుపోవడానికి ఒక్కొక్కడి దగ్గరికి ముగ్గురు వచ్చారు. చూడండి, ఎప్పుడైనా మహాపాపాత్ములైతే వాళ్ళని పట్టుకుపోవడానికి ముగ్గురు యమకింకరులు వస్తారు. కొంచెం తక్కువ పాపం అయితే ఇద్దరు వస్తారు. ఇంకొంచెం తక్కువ పాపం చేసి పుణ్యం కూడా చేస్తే యముడు స్వయంగా వస్తాడు. ఎక్కువ పుణ్యం చేస్తే అప్పుడు దేవలోకం నుంచి మహాత్ములు వస్తారు. మీలాగా రోజు పురాణం వింటే అప్పుడు మీకోసం దేవతలోకం నుంచి ఇంద్రుడు పంపిన దూతలు వస్తారు. 40 రోజులు విన్నారనుకోండి, బ్రహ్మలోకం నుంచి మహానుభావులు వచ్చి 40 డేస్ ఎడతెరపి లేకుండా విన్నారు. అటువంటి మీకోసం మేము బ్రహ్మలోకానికి పట్టుకుపోతాం అంటారు. వినడమే కాకుండా మననం చేసి స్మరణ కూడా చేస్తే అటువంటి వాళ్ళ కోసం పుణ్యశీలుడు సుశీలుడు వంటి వాళ్ళు వైకుంఠానికి పట్టుకెడతారు. తర్వాత మీ ఇష్టం ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పింది ఇంతవరకు. అంచేత దానికి ఏమన్నారు? పురస్చరణ, మననం, స్మరణం ఎప్పుడు ఇవి చెయ్యాలి. కథ వినడమే కాదట, వినడం ఎంత లాభమో ఇంటికి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ ఈ పూట ఈ కథ చెప్పారు అని తలుచుకుని ఇతరులకు చెప్పాలి. చెప్పడం వల్ల ఏమవుతుంది? మీరు ఇతరులకు చెప్పడం వల్ల అది స్మరణగా మారిపోతుంది, అది ధారణ అయిపోతుంది. ఆ విధంగా గ్రహణ ధారణ పటుత్వం వల్ల అటువంటి వాళ్ళు మోక్షం పొందారు. మీకు చెప్పినప్పుడు ఒక్కోసారి గురువుగారు నిజంగా చెబుతున్నారా తమాషాకి చెప్పారా అని ఒక్కొక్కళ్ళు కనిపించవచ్చు కదా, మీకు అనిపించదు. కానీ అందుకోసం చెబుతున్న మాట ఏమిటంటే, భాగవత మహిమ అని పద్మపురాణంలో ఉంటుంది. అందులో గోకర్ణోపాఖ్యానం చాలా గొప్పది. పూర్వం దుందుమారుడని ఒక పరమనీచుడు, అంతా చెప్పలేను, 2 ముక్కల్లో చెబుతాను ఎందుకంటే ఇప్పుడు మన కథకి ప్రధాన కథకి ఇబ్బంది కలగకూడదు కనుక. దుందుమారుడని ఒక నీచుడు కన్న తల్లిని చంపేశాడు, తండ్రిని ఏడిపించాడు, వేశ్యాలోరుడు. ఈ పాపాత్ముడి పాపం పండి ఒక వేశ్య వాడి దగ్గరికి ప్రేమగా వచ్చినట్టు వచ్చి వాడిని చంపేసింది. అది పెద్ద కథ. నిప్పులు పోసి మరీ వాడిని కాల్చి చంపేశారు. వీడికి ఒక కజిన్ ఉన్నాడు అన్నకారు గోకర్ణుడని. వీడు చచ్చిపోయాడు, దుర్మరణం పాలయ్యాడని తెలుసుకుని వాడి కోసం గయలో పిండం పెట్టాడు. గయలో పిండం పెట్టి పాపం సోదరుడు చచ్చిపోయిన తన ఇల్లు ఎలా ఉందో చూద్దామని ఆ గోకర్ణుడు అన్నవాడు వచ్చాడు. వస్తే ఆ ఇంటి అరుగు మీద కూర్చుని పడుకోబోయే సమయానికి పిశాచి రూపంలో ఈ దుందుమారుడు మీద పడ్డాట. వాడిని నీళ్లు తల్లి మంత్రోచ్చారణతో, ఒరే ఏమిట్రా నీకు ఈ పిశాచి రూపం అని అడిగాడు. ఏం చెప్పను తమ్ముడు, నేను చేసిన మహాపాపాలు, అమ్మని చంపాను, ధనాన్ని కొల్లగొట్టాను, తాగాను, వేశ్యలతో తిరిగాను, మహాపాపాలు చేశాను. ఆఖరిని వేశ్యలు నన్ను భయంకరమైన కఠోర మరణానికి గురి చేశారు, నన్ను హత్య చేశారు. దాంతో నేను పిశాచాన్ని అయిపోయి ఈ చూరులో వేళ్లాడుతున్నాను. తినే శక్తి లేదు. నీ బొట్టి వాడు ఎవడన్నా ఇక్కడికి వచ్చి పడుకుంటే బెదిరిస్తే, మీరు బెదిరిపోతే మాత్రమే తినగలను. బెదరని వాళ్ళు వస్తే వాళ్ళని ఏం చేయలేరు. పిశాచాలు ఎప్పుడు బెదరకపోతే ఏం చేయవసమండి? నిర్భయంగా ఉన్నవాడిని పిశాచం ఏం చేయలేదు. అందుకే నాకు తిండి లేక అల్లాడిపోతున్నాను అనగానే ఇప్పుడు ఆ గోకర్ణుడు బుర్రగొక్కుని, అన్నయ్య నువ్వు దుర్మరణం పాలయ్యావని నాకు తెలిసింది, అందుకని నీ పేరు మీద గయలో పిండ ప్రదానం చేశానులా, గయలో శ్రాద్ధం పెట్టినా నీకు మోక్షం రాలేదా అన్నట్ట. గయాశ్రాద్ధ శతేనాపి, 100 సార్లు గయలో పిండం పెట్టినా నాకు ప్రేతత్వం నుంచి విముక్తి రాదు, అన్ని పాపాలు చేశానన్నాడు. అయితే ఇక నీకు ఇక విముక్తి లేదన్నాడు ఆయన. అలాగా తమ్ముడు నా కోసం విముక్తి కోసం చూడు అంటే అప్పుడు ఆయన మహాత్ములను అడిగి చివరికి శుకుడి ద్వారా భాగవతాన్ని చెప్పించాడు. సుఖయోగి ద్వారా భాగవత సప్తాహాన్ని. నారదుడు స్వయంగా వచ్చాడు ఆ సప్తాహానికి. సప్తాహం జరుగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా వినకూడదు, అందరినీ పిలవాలి. మీలాగా ఆ జనాలందరూ వచ్చి కూర్చున్నారు ఊళ్ళో. ఈ ప్రేతాత్మని వినడానికి వీలుగా ఒక వెదురు కడుపులో పెట్టారు. ఎందుకంటే ప్రేతాత్మలు ఎక్కడ పడితే అక్కడ నిలబడలేవు, దానికి ఒక ఆధారం కావాలి. 7 కడుపులున్న ఒక వెదురు కర్రలోకి వీడిని ఆవాహన చేసి కూర్చోబెట్టారట. మొదటి రోజు పురాణం అవగానే మొదటి కడుపు ఢామ్మని పగిలిపోయింది. అంటే ఒక రోజు పాపం పోయింది వాడికి. రెండో రోజు అవగానే రెండో కడుపు పగిలింది. అలా 7 కడుపులు 7వ రోజుకు పగిలిపోయి భాగవత సప్తాహం పూర్తవడంతో అందమైన శరీరంతో చెవులకు కుండలాలు ధరించి చతుర్భుజాలు ధరించి అచ్చం విష్ణుమూర్తి దగ్గర ఉన్న జయ విజయుల్లాగా మారిపోయి దివ్య విమానం ఎక్కి, సోదరా నీ అనుగ్రహంతో నేను వైకుంఠానికి పోతున్నాను, భాగవతం 7 రోజులు వినడం వల్ల నా పిశాచత్వం పోయి వైకుంఠానికి వెళ్ళానని చెప్పాడు. అప్పుడు పక్కనున్నటువంటి ఈ తమ్ముడి గారికి అనుమానం వచ్చింది. ఇక్కడ దాదాపు ఊళ్ళో ఉన్న 1000 మంది వింటున్నారు, కానీ వీళ్ళ కోసం విమానాలు రాలేదు, మా వాడికి ఒక్కడికే విమానం వచ్చింది. ఏమిటంటే వీళ్ళందరూ వింటున్నారు కానీ ఒకడు గంటకి, ఒకడు అరగంటకి తర్వాత రావడం, ఒకడు మధ్యలో సెల్ ఫోన్ మాట్లాడుకోవడం, వాడికి వల్లే భక్తితో వినలేదు కనుక వీళ్ళకి విమానాలు రాలేదని చెప్పారు. చూడండి అందరూ. మీరు ఈసారి తప్పక వినాలి. రేపు మేము
జూన్ 18వ తారీఖు నుంచి బృందావనంలో భాగవత సప్తాహం చేస్తున్నాను. ఆ వినడానికి ఎవరైనా రావచ్చు కదా, హాయిగా అక్కడ భోజనాలు పెడతారు కనుక ఫ్రీగాను. మీకు వీలుంటే వినండి. ఈ కథ సంపూర్ణంగా అక్కడ విందురు కానీ, ఎందుకంటే నేను భాగవతం ఇప్పుడు చెప్పకూడదు, ఇది హనుమత్ కథ కనుక. ఇప్పటికే హనుమత్ కథ ఇంకా మనం 10 రోజుల్లో పూర్తి చేయాలి. పెద్ద సమస్య ఇది, 40 రోజుల్లో అయ్యేది కదా ఇది అంతది. అప్పటికి నేను చాలా వరకు క్లుప్తం చేస్తూ వస్తున్నాను అన్నమాట. ఎందుకు చెబుతానంటే ఆ అనుమానం వాడికి వచ్చింది. ఇన్ని వేల మంది వింటూ ఉంటే ఒక్కడికే మోక్షం రావడం ఏమిటంటే శ్రద్ధ లేదు. దానికి ఏం చేయాలన్నాడు. పురాణం విన్నంతసేపు సమయమునకు గురువుగారి కంటే ముందు రావాలి. ఆఖరణ ఆయన లేచి వెళ్ళాక నిజానికి ధర్మం ప్రకారం వెళ్ళాలి. ఈయన వెళ్లకుండా వెళ్ళకూడదు. ఇది కఠోర నియమం స్వస్తి చెప్పాక. ఆ తర్వాత దాంతోపాటు ఇంటికి వచ్చాక దానిని మననం చెయ్యాలి. మీ వాడు పాపాత్ముడనే భయంతో, భయం ఎక్కువ ఉండడం వల్ల అందరికంటే ముందొచ్చి వెదురుగర్లో కూర్చునేవాడు, అందరికంటే ఆఖరిని వెళ్ళేవాడు చూరులోకి. రోజు విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ ఆహా ఆహా అని పులకించిపోయి శ్రవణం చేసిన దాన్ని మననం చేసేవాడు. మననం చేయటం వల్ల ధారణ పెరిగింది, దాంతో వెంటనే మోక్షం వచ్చింది. అలా వింటే మళ్ళీ మోక్షం వస్తుందంటే రెండోసారి సప్తాహం చేయిస్తే ఈసారి 1000 మందిలో 300 మందికి విమానాలు వచ్చాయిట. ఇంకా 700 మందికి మాత్రం ఇంక ఎన్నిసార్లు చెప్పించినా విమానాలు రావులే, వీళ్ళు ఇలాగే వింటారు. ఎన్ని చెప్పినా ఆయన అలాగే చెబుతాడు. మనం ఆయన మొదలెట్టాక అరగంటకు వద్దాం అనుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళకి నా వల్ల కాదు బాగు చేయడం అని 3ఓసారి చేయించలేదని ఉంది అందులో. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మనం వినేటటువంటి శ్రద్ధని బట్టి, మనం దాని మీద లగ్నం చేయడాన్ని బట్టి, విన్న కథని మళ్ళీ బయటికి వెళ్ళాక 10 మందికి చెప్పడం, దానిని ధారణ చేయటం. ఇప్పుడు మీరు గ్రహణం చేస్తున్నారు. గ్రహణం చేశాక ఏం చేయాలి? జ్ఞాపకం పెట్టుకోవాలి ధారణ. అది ఎప్పుడు వస్తుంది? ఇతరులకి చెబితే. టీచర్ ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే ఎంత చదువుకున్నా కాదు, పదే పదే పాఠం చెప్పగా శ్లోకాలు కంఠస్థం వస్తాయి. అదనమాట రహస్యం. అందుకని గ్రహణ ధారణ పటుత్వంతో మోక్షం పొందగలుగుతారు. లేకపోతే తక్కిన వాళ్ళకి వల్లే ఇలాగ సామాన్య జీవుల్లో గడుపుతాం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళు పరమ పాపాత్ములు కనుక వీళ్ల కోసం మాత్రం 3 యమకింకరులు వచ్చారట. వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంతంతలావు పెదవులు, నల్లని శరీరం, ఏతాకుల్లాగా పొడుచుకుని నెత్తి మీద కనిపిస్తున్న ముళ్ళల్లాంటి తల వెంట్రుకలతో, ఎర్రని కళ్ళతో, 4 చేతుల్లో కత్తులు, పాశాలు, అంకుశాలు పుచ్చుకుని ఒరే పాపాత్ములారా అని పళ్ళు పటపట కొరుకుతున్నారట. వికారవక్త్రం, భయంకరమైన ముఖాలతోటి ఉన్నారు. రోషనిష్ఠ్యూతులు అంటే ఏమిటో తెలుసా? కోపంతో నోట్లోంచి అగ్ని జ్వాలల్ని వెదజల్లుతున్నారు. అనగానే వాళ్ళ నోట్లోంచి నిప్పులవ్వలు బయటకు వస్తున్నాయన్నమాట. మంటలు బయటకు వస్తున్నాయట. నిప్పులు కక్కడం అంటే అది. మనం నిజంగా కోపంతో నిప్పులు కక్కుతున్నాం అంటాం కానీ నిప్పులు కక్కలేం, కోపం ప్రదర్శిస్తాం కానీ. వాళ్ళు నిజంగానే కోపంతో ఉండగా వాళ్ళ నోటిలో నుంచి మంటలు బయటకు వస్తున్నాయి. ఎంతంత నిప్పు కణుకులు బయటకు వస్తున్నాయి. జనన త్రాస కరాజ్యతాయత సుపాశ శ్రేణిక హేతులన్, జనుల్ని చంపడానికి ముందు భయపెట్టడానికి చేతుల్లో ఇంతంత తాళ్ళు పుచ్చుకుని వస్తారు, కత్తులు మొదలైనవి పుచ్చుకుని. వాటితో ఒరే రండిరా, మీ పాపాలు పండాయిరా, మిమ్మల్ని శిక్షిస్తావురా అని బెదిరిస్తున్నారట. అటువంటి వాళ్ళని హనన వ్యాప్తి విభీతులన్, చంపడంలో కూడా భయంకరంగా చంపుతారు వాళ్ళు అనమాట. చచ్చే ముందు కూడా వాడికి వేదన వచ్చేలా చేస్తారు. అటువంటి వాళ్ళని ఆత్మానేతలన్, ఆనేత అంటే పట్టుకుపోయేవాడు అని అర్థం అనమాట. ఆత్మానేత, ఆత్మల్ని పట్టుకుపోతారు, మన ప్రాణాలను పట్టుకుపోయేవాళ్ళు. అటువంటి వాళ్ళని చూచి వీళ్ళు కంగారు పడిపోయి బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నారట వీళ్ళంతా. ఆ యమకింకరుల దగ్గర ఒక నల్లని 5 అడుగుల శరీరాలు ఉంటాయి. పాపాత్ములు చచ్చిపోగానే వీడి ప్రాణాన్ని ఆకాశంలో అల్లాడిపోతూ ఉంటుంది కదా, దానికి ఒక ఆధారం కావాలి. మన శరీరం ఉంది కాబట్టి మన ప్రాణం మన శరీరంలో ఉంది. చచ్చాక ఈ శరీరం పోగానే ఇంకో శరీరంలో ఈ ఆత్మని ప్రవేశపెట్టాలి. ఆత్మకి శిక్ష ఉండదు, ఆత్మ ఉన్న శరీరానికే శిక్ష. అందుకని యమకింకరులు యాతనా శరీరము అని ఒక శరీరాన్ని తెస్తారు. ఆ శరీరం 5 అడుగులే ఉంటుంది, నల్లగా ఉంటుంది, పొట్టిగా లావుగా ఉంటుంది. కానీ మనం చచ్చిపోయే ముందు ఇంచుమించుగా మన ముక్కులు కాళ్ళు ఎలా ఉన్నాయో అలాంటివి దానికి ఉంటాయి అన్నమాట. పొడుగు ఉండదు కానీ ముక్కులు అవి అలాగే ఉంటాయి. మనల్ని ఏం చేస్తారట పాపాత్ములు? మనల్ని అనద్దులండి, మనం పుణ్యాత్ములు, మనం గ్యారంటీగా నాతో పాటు మిమ్మల్ని వైకుంఠాన్ని పట్టుకుపోతాను. అలాంటి పాపాత్ముల్ని మాత్రం ఆ నల్లని శరీరంలోకి ఆత్మని ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టి వాడిని కొడతారన్నమాట. ఇప్పుడు ఈ ఆత్మ ఈ శరీరంలోకి వెళ్ళగానే యాతనా శరీరం కర్ర దెబ్బలు తింటుంది, కొరడ దెబ్బలు తిని బాబోయ్ అని ఏడుస్తుంది. వాడు ఏడ్చేది అది.
దీన్ని నరకలోకానికి పట్టుకుపోయి పర్రును కోసేస్తే రంపంతో ఆ బాధ వస్తుంది, మళ్ళీ ముక్కలు అతుక్కుపోతాయి. చెయ్యి నరుగుతారు, మళ్ళీ చెయ్యి అతుక్కుంటుంది. అంటే ఓసారి బాధ, మళ్ళీ అతుక్కోవడం, మళ్ళీ నరిగితే మళ్ళీ బాధ, మళ్ళీ అతుక్కోవడం. వీడిని కుంభీపాకం అని ఒక నరకం ఉంటుంది. ఆ నరకంలో ఏం చేస్తారంటే ఒక్కొక్కటి 100 మైళ్ళ వైశాల్యం కలిగిన పెద్ద ఇనప మూకుళ్ళు పొయ్యి కింద పెట్టి, ఆ పొయ్యి కూడా పెద్ద గాడి పొయ్యి మీద పెద్ద ఇనప మూకుడు పెట్టి అందులో బాగా నూనె పోసి ఈ నూనె బాగా మరగవేసి అప్పుడు ఈ పాపాత్ముని యాతనా శరీరంలోనో అందులో వేసేస్తారు. మైసూరు బజ్జీ వేగిపోయినట్టు అలా వేగిపోతూ ఉంటే బూర్ల మూకుడుతో పైకెత్తుతారు. బాబో ఈయన వేగిపోతాడు కదా, ఆ వేగగానే మళ్ళీ పైకి దిగానే మళ్ళీ యథాప్రకారంగా అయిపోతాడు. బతికేమరా బాబు అనుకుంటే మళ్ళీ వేస్తారు, బాబు అని ఏడుస్తాడు. నిజం కాదండి, అనుభవించేవాడికి తెలుస్తుంది అది నరకయాతన అంటే. ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకే జాగ్రత్తగా వినాలి. 40 రోజులు ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూసుకోవడం కాదు. సీరియల్స్ చూసుకుంటే సీరియల్గా శిక్షలే వస్తాయి. ఇలా వేగిపోతాడు 1000 ఏళ్ల పాటు. చావు ఉండదు, మరణం ఉండదు, మహానుభావుడికి పైకి రావడం ఉండదు. ఈ మహాబాధ తట్టుకోలేరన్నమాట. ఆ యాతనా శరీరంలోకి ఈ ప్రాణాలను అందులో పెట్టబోతూ ఉంటే యమకింకరులు అప్పుడు జరిగిందో తమాషా. ఇద్దరు చొప్పున శంఖచక్ర గదాపద్మాలు ధరించి 4 చేతులు ధరించిన వైకుంఠవాసులు దూతలు వచ్చారు. రావడంతో యమకింకరులు ఈ ప్రాణాన్ని తాడుతో కట్టి యాతనా శరీరంలోకి లాగబోతూ ఉంటే ఆ తాళ్ళు పటక్కని కత్తిరించారు, రెబ్బను కత్తిరించినట్టుగా. ఇదేమిట్రా, ఈ పాపాత్ములను అందులో పెడదాం అనుకుంటే వీళ్ళు వచ్చారు అని కంగారు పడిపోయి యవ్వ నివారల్లు మీరల్లు చెవ్వకు మా తోడని చట చేసాచగ కారణమేమి చేజిక్కిన వాణిని క్రొవ్వున విడిపిల్చిరింక ఏలకో. ఎవరయ్యా మీరు? చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే మేము భయపడిపోతున్నాం. అవడానికి మీరిద్దరున్నా మొత్తం ప్రపంచాన్ని ఏలగలిగే శక్తి మీలో కనపడుతున్నది. మీ దగ్గర మేము ఎక్కువ మాట్లాడకూడదు, అయినా అడుగుతున్నాం. ఈ పరమ పాపాత్ములు మా చేతికి చిక్కిన వాళ్ళని ఈ యాతనా శరీరాలలో ప్రవేశపెట్టి యమలోకానికి శిక్షలకు పట్టుకుపోతున్న సమయంలో తాళ్ళు కత్తిరించి కొరువుతో విడిపించారు. నవ్వులకో జముని శాసనంబులు జగతిని. ఇంకా ఇలా అయితే యముడి శాసనం నవ్వులాటైపోదా? అందరూ పాపాలు చేయడం మొదలెట్టరా? పాపాత్ములు శిక్షించాలి, శిక్ష పడకుండా వాళ్ళని రక్షించడం తప్పు కదా అంటే మీరు అన్నది నిజమే. అవును, వీళ్ళు ఏం చేశారని మీ లోకానికి పట్టుకెడుతున్నారు అని అడిగారు వాళ్ళు. ఒకటా అండి, ఆడవాళ్ళని మానభంగం చేశారు, చిన్నపిల్లల్ని చంపారు, పండితుల్ని చంపారు, బంగారం దోచుకున్నారు. ఒక్కొక్కడు కనీసం 10,000 మందికి తక్కువ కాకుండా చంపేశారు ఈ దుర్మార్గులు. అటువంటి ఈ దుర్మార్గులు చేసిన మహాపాపాలకి కొన్ని కోట్ల కల్పముల పాటు శిక్షలు వేసిన ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. అందుకే ఈ దుర్మార్గుల ప్రాణాలని పట్టుకుపోయి ఈ యాతనా శరీరాల్లో ప్రవేశపెట్టి శిక్షించడానికి పట్టుకుపోతున్నాం. మీరు వచ్చి ఇలా విడిపించారనగానే మీరు అన్నది నిజమే, వీళ్ళకి నిజంగా పాపం ఉందా అని అడిగారు వాళ్ళు. అయ్యా తమరెవరండి ఇంతకీ? మేము వైకుంఠవాసులం, మా ప్రశ్నకి ముందు సమాధానం ఇవ్వండి. మీ యమధర్మరాజు గారు మీకు ధర్మ సూక్ష్మం చెప్పలేదా అంటే చెప్పారు కానండి, ఇప్పుడు వీళ్ళ దగ్గర పుణ్యం ఎలా వచ్చిందో పాపం ఎలా పోయిందో మాకు తెలియలేదండి అన్నారట వాళ్ళు. అదే, వీళ్ళు ఈ దొంగతనాన్ని చేయడానికి ముందు 4 సార్లు రామనామస్మరణ చేశారు. రామ 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 అన్నారు. దాంతో రామరామ అంటూ వీళ్ళ పాపాలు పోయాయి. అందుకని వీళ్ళని వైకుంఠానికి పట్టుకెడుతున్నాం అనగానే యమకింకరులు అన్నారు, వీళ్ళు ఎక్కడ రామనామస్మరణ చేశారండి, రామరామ పరమపాపాత్ములు వీళ్ళు అన్నారట. మీకు అర్థం కాదయ్యా అదే మరి. వనే చరామహ, అడవిలో తిరుగుతాము, వసుచాహరామహ, బంగారాన్ని దొంగిలిస్తాము, నదీం తరామహ, నదిని దాటుతాము, నా భయం స్మరామహ అని చివరిన రామహ 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 4 సార్లు వచ్చిందా లేదా? అంతే రామనామస్మరణ జరిగిందన్నారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ బుర్రగొక్కున్నారు. అయ్యా అవి క్రియాపదాలంటే చరామహ అంటే తిరుగుతాము, ఆహరామహ అంటే దొంగతనం చేస్తాము, తరామహ అంటే దాటుతాము, స్మరామహ అంటే స్మరిస్తాము, నస్మరామహ అంటే స్మరించము. అవి క్రియాపదాలు కదండి. క్రియాపదాల్లో చివరిన రామహ అని వస్తే కూడా అది రామనామస్మరణేనా అంటే భయంతో కానీ భక్తితో కానీ ఏ వంకతో అయినా సరే ఎలాగైనా సరే భగవన్నామస్మరణ చేస్తే దాని ఫలితం వచ్చి తీరుతుంది. నిప్పు లాంటిది భగవన్నామస్మరణం. తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్పును తొక్కితే నిప్పు కాలుతుందా లేదా? అలాగే రామనామస్మరణం కూడా నిప్పు లాంటిది కనుక తెలిసి చేసినా తెలియక చేసినా దాని ఫలితం దానిదే. ఎవరో ఒకడి పేరు నారాయణ అని పేరు పెట్టారు, వాడు ఒత్తి దౌర్భాగ్యుడు, రోజు కోడి మాంసం పీక్కు తింటాడు అనుకోండి, అయినా వాడిని నారాయణ అని పిలిస్తే మనకి తెలియకుండానే పుణ్యం వచ్చేస్తుంది.
ఎందుకంటే అక్కడ నారాయణ శబ్దం గొప్పతనం గనక. అలాగే వీళ్ళు ఏ వంకతో అయినా క్రియాపదంతో అయినా రామ రామ అన్నారు గనక వీళ్ళ పాపాలు పోయాయి. ముక్తింగత రామ పదానుషంగాత్, రామ పదాన్ని ఉచ్చరించటం వల్ల రామ పదవిని పొందారు. ఇదే రామనామ మహిమ. కాబట్టి రామనామాన్ని అందువల్ల నిరంతరం చేస్తే తెలిసి కాని తెలియక కాని మనం చేసే సకల దోషాలు ఆ క్షణమే పటాపంచలైపోతాయి అనగానే అప్పుడు సముద్రుడికి అర్థమైంది ఇదన్నమాట హనుమంతుని బలం. అందుకే ఆయన కథ పుట్టుకుంటే నేను కదలలేకపోతున్నాను. పైగా నువ్వు శిలామూర్తిగా కూర్చుని అందులో నీ ఆత్మని ఇంకో చోటగా తీసుకెళ్ళగలుగుతున్నావు, అక్కడ 7 కొండల మీద ఉండగలుగుతున్నావు, ఇక్కడ ఉండగలుగుతున్నావు అంటే, అంతటా ఉండగలుగుతున్నావు అంటే సర్వవ్యాపక అనంత రామనామస్మరణ ప్రభావం నేను కూడా చేస్తానని హనుమంతుడికి అప్పుడే మాటిచ్చాడు సముద్రుడు కూడా. అందుకే ఇప్పటికి కూడా దక్షిణ సముద్ర తీరంలో స్నానం చేస్తే, నేను నిజంగా ఈ కథ విన్నాక కథ చదివాక రామేశ్వరం వెళ్ళినప్పుడు స్నానం చేసినప్పుడల్లా ఒక్క క్షణం ఇలా ములిగి ఉండేవాడిని. రామ రామ అని చెవిలో వినపడింది నిజంగానే. సముద్రుడు రామ రామ అంటాడు. ఈసారి విని చూడండి మీరు. కొంచెం భక్తితోటి స్నానం చేసి ములిగి, ఏది దక్షిణ సముద్ర తీరంలో రామేశ్వరంలో రామేశ్వరాలయానికి వెళ్లే ముందు సముద్ర స్నానం చేయిస్తారు మన చేత. మనం ములగాలి. ఆ ములిగినప్పుడు ఒక క్షణం అక్కడ ఉండండి. ఏదో తెలియని అవ్యక్తానందం రామ రామ అంటుంది. సముద్ర కెరటాలు కూడా చాలా సరళంగా ఉంటాయి అక్కడ. ఎంత దూరం వెళ్ళినా మనం ములగం. చూసారా మీరు? అందుకే అక్కడ చాలా దూరం వెళ్ళగలుగుతాం. పరమాత్ముడి యొక్క లీలలవి. ప్రతి ప్రాణి, చెట్టు, పుట్ట, గొట్ట, మెట్ట అనే తేడా లేకుండా ఆ ప్రాంతం అంతా రామనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. సముద్రుడు రామనామస్మరణ చేస్తూ ఉంటాడు ఇప్పటికి కూడా. ఆ తర్వాత పెద్ద కథ నడిచిందిగా. రాముడు పరిపాలన సాగుతూ ఉండగా భద్రుడు అనేవాడు సీతాదేవి గురించి ఎవరో కొంతమంది సంవత్సరం పాటు లంకలో ఉండి వచ్చిన సీతని రాముడు ఏలుకుంటున్నాడు, రేపటి నుంచి మనం కూడా భార్యలు ఎక్కడికి వెళ్ళి అడగకూడదా అని అనుకుంటున్నారు అని ఒక అల్పుడి మాటని రాముడి చెవిని వేశాడు. ఆ కథ అంతా తెలుసున్నదే. దాంతో రాముడు లక్ష్మణుడిని పిలిచి జగన్మాత గురించి తెలుసున్న ఈ ప్రజలు ఏదో ఒక్క ముక్కన్నారని, ఆ రామావతారంలో ప్రజాభిప్రాయ సేకరణే తన అసలు కర్తవ్యంగా భావించేవాడు కనుక వాళ్ళ అభిప్రాయమే తన అభిప్రాయం అనుకుంటాడు కనుక అన్నిటికీ మించి రామావతార సమాప్తికి అదొక వంక. అందుకని సీతను అడవిలో విడిచిపెట్టమన్నాడు. ఒక్కోసారి చిత్రం ఎలా ఉంటుందంటే, అంతకుముందు రోజు రాత్రే ఏది ఈ భద్రుడి దగ్గర వార్త వినడానికి కొంచెం ముందు సీతాదేవి రామా నాకు ఒక చిన్న వరం ఇయ్యంది. ఏమిటన్నాడు ఈయన. ఇదివరకు అడవిలో ఉన్నామే, ఆ ఆశ్రమాలవి చూడాలనుంది, వాళ్ళందరినీ చూసి ఒకసారి తరించాలి, వాళ్ళకి ఏవో దానాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ పూజించాలి అన్నది ఆవిడ. అంటే భవిష్యత్తుని కోరికల రూపంలో భగవంతుడు నోట్లోంచి బయటకు వచ్చేలా చేస్తాడు. లేకపోతే ఆ కోరికే కలగడం ఏంటి గర్భవతి అయిన సీతకి. ఆ తర్వాత మరి కాసేపటికే భద్రుడు వచ్చి వార్త చెప్పడం ఏమిటి, వెంటనే రాముడు ఆవిడని అడుగు పంపడం ఏమిటి, ఇవన్నీ కూడా ఒక మహాసంకల్పం అన్నమాట. అదంతా పరమాత్మ సంకల్పం. దానితోటి లక్ష్మణుడిని పంపించు, అడవిలో వదిలేయమన్నాడు. లక్ష్మణుడు రామాజ్ఞ అంటే రామాజ్ఞకి కిక్కురు మండడానికి వీలు లేదు. అందుకే సీతాదేవిని రథం మీద ఎక్కించుకుని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర గంగా నదీ తీరంలో గంగని దాటించి అవతల వదిలేశాడనమాట. నేను మీకు మొన్న కూడా చెప్పాను, బిఠూర్ అంటారు దాన్ని, కాన్పూర్ దగ్గర ఉంటుంది. అక్కడ వాల్మీకి మహర్షికి మొత్తం 3 ఆశ్రమాలు, అందులో ప్రధాన ఆశ్రమం అక్కడ ఉంటుందన్నమాట. ఆ ఆశ్రమం దగ్గర వదిలేశారు. వదిలి కన్నీళ్లు పెట్టుకుని ఏం చెప్పలేడు. ఏమిటైనా ఎందుకు ఏడుస్తున్నావు అన్నది. ఏం చెప్పమంటాను తల్లి అన్నాడు. చెప్పునైనా రాముడికి క్షేమమేనా? మళ్ళీ ఆవిడకి అది బెంగ అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరికేం వచ్చింది అని అడిగితే అక్కడ కంకంటి పాపరాజు గారు అత్యద్భుతంగా ఉత్తర రామాయణంలో రాశాడు. మహానుభావుడు, ఆయన తలుచుకోవాల్సిందే మనం. ఎప్పుడైనా హనుమంతుడి చరిత్ర, రాముడి చరిత్ర వచ్చిందంటే కంకంటి వారి పద్యం ఒకటేనా ఉంటుందన్నమాట. అక్కడ అంత బాగా రాశాడు. 300 సంవత్సరాలు దాటిన ఆయన మనలాంటి వాళ్ళ హృదయాల్లో ఉండిపోయాడు అనమాట. ఎంతకు పూని వచ్చి వచియంపకపోదునే విన్ము తల్లి, దుశ్చింతులు దయిత్తు చేబడిన సీతను క్రమ్మర ఏలుచున్నవాడు ఎంత విమోహిరాముడని ఎగ్గులు వల్కిన నాలకిల్చి భూకాంతుడు నింద జల్ది నిన్ను కానల లోపల డిల్చి రమ్మనెల్, నిన్ను కానల లోపల డించి రమ్మనెల్. అసలు పద్యం ఇంత తేలిక ఎంత హాయిగా రాయించి అనిపించింది అనమాట. ఆయన కూడా కరిగిపోయి సీతాదేవి కష్టం రాగానే, అమ్మా ఇంత దూరం వచ్చి నేను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాను. కొంతమంది దుర్మార్గులు
రాక్షసుడి చేతిలో పడిన సీతను మళ్ళీ తీసుకొచ్చి రాముడు ఏలుకుంటున్నాడు. ఎంత విమోహి, స్త్రీలోలత్వంతో, కట్టుకున్న పెళ్ళామనే వ్యామోహంతో అపవిత్ర అయిన స్త్రీని తిరిగి తీసుకొచ్చాడని అభాండం వేస్తే అది విని రాముడు తట్టుకోలేక నిన్ను అడవిలో విడిచి రమ్మన్నాడు. నింద చెంది భూకాంతుడు, మహారాజు నింద చెంది నిన్ను కానల లోపల దించి రమ్మని అడవిలో దించి రమ్మన్నాడు అనగానే సీతాదేవి ఒక్కసారి స్పృహ పడిపోయిందనమాట. ఒక్క క్షణం తేరుకుని చాలా అత్యద్భుతమైనటువంటి మాటలు మాట్లాడింది ఆవిడ. నేను పరమపతివ్రతని, రాముడిని ఎప్పుడూ విడిచిపెట్టను. ఆ సమయంలో కూడా సహజంగా ఏ స్త్రీ అయినా, సామాన్య స్త్రీ అయితే భర్తని అందరినీ తెగతిడతారు, పౌరులు దుర్మార్గులు అంటారు. జగన్మాత కనుక ఆవిడ ఏమన్నదో తెలుసా? నేను చెప్పాక ఇక కంకంటి పాపరాజు గారు మన వరం అండి ఆయన. అపరాధ దూషితయైన కాంతను ఎడబాసి పతి కీర్తి బొందుట భావ్యమను కౌసల్యమున్నుగా గల అత్తలకేను కడు భక్తితో మృక్కులిడితిననుము తోడి కోడండ్రు నా తోడి నేస్తము నిల్చి కడసారి సేమంబు నడిగెనను చెలికత్తియలు నన్ను పలుమారు తలపోసి ఒమ్మలింప నిరుపయోగమనుము ప్రజలనిక మీద సౌఖ్యంబు బడయుడనుము పతిని ఎడబాసి ఇక సీత బ్రతుకదను జన్మ జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా బడతుననుము. ఈ కొసమెరుపు ఎంత బాగుందండి. ప్రజల అనేక మీద సౌఖ్యంబు బడయడము. నేను వెళ్ళిపోయారుగా, ఇకైనా సుఖంగా ఉండమని అంది ఆవిడ. అంటే దెప్పడంలో కూడా ఎక్కడ వారి నీ గురించి చెడ్డగా మాట్లాడలా, వాళ్ళకి హాని కలగాలని కోరుకోని జగన్మాత తల్లి అంటే. అందరిని అడిగానందంతే. అపరాధాల చేత దూషితనయ్యాను గనక ఇక నేను ఇక్కడ ఉండలేను. అత్తగారిని, చెలికత్తెల్ని, తోడికోడళ్ళని అందరినీ కూడా పదే పదే అడిగానని చెప్పు. ప్రజల్ని ఎక్కడైనా మోదం పొందమను. రాముడి లాంటి భర్త జన్మజన్మలకి నాకు కావాలి, రాముడి మాత్రమే నాకు భర్త, రామసార్వభౌము జన్మజన్మంబులకు రామసార్వభౌము భర్తగా బడతునను అండల్లో. ఏం పాతివ్రత్యం, ఏమి అత్యద్భుతమైన భక్తి, ఏమి కరుణాస్వరూపం ఆ తల్లి. పాపం లక్ష్మణుడు ఆవిడని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈలోపు అక్కడ తల్లి ఏడుస్తూ ఉంటే అసలే పూర్ణగర్భిణి, ఆపై దిక్కులేదు. గంగా నదీ తీరంలో వాల్మీకి మహర్షి యొక్క శిష్యులు చూశారు. ఎవరో ఒక లక్ష్మీదేవి ఏడుస్తోందండి చెప్పారట వాళ్ళకి తెలియకుండానే. అమ్మవారు లక్ష్మీదేవిలో ఉందండి, సర్వాభరణ భూషిత, ఆవిడ చూస్తే పూజ్యభావం కలుగుతోందంటే అప్పుడు వాల్మీకి దివ్య దృష్టితో చూసి లక్ష్మీదేవి ఏమిట్రా, నిజంగా లక్ష్మీదేవి లాంటిది కదా, లక్ష్మి వచ్చింది మన అదృష్టం, వెంటనే ఒక ఆశ్రమాన్ని నా తల్లి కోసం సిద్ధం చేయండి, నా జన్మ ధన్యమైంది, నేను రాసిన కావ్యం ధన్యమవుతున్నది, ఆ తల్లిని తీసుకొస్తానని పరిగెత్తుకుంటూ వచ్చి వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలో అపూర్వమైన శ్లోకాలు అన్నమాట. ఆదిలక్ష్మి నా గృహ ప్రాంగణంలో గడుగు పెడుతోంది, నేను కావ్యం రాసినందుకు నా జన్మ చరితార్థమైంది, నా పుణ్యం ఫలించింది, మా అమ్మ మా లక్ష్మి వస్తుంది అన్నాడు ఆయన. శిష్యులతో వచ్చాడు. వచ్చి వాల్మీకి మహర్షి తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో కూడా చాలా బాగా రాశాడు దీన్ని. ఇదేమన్నా ఆశ్రమం బిచట నీవు వసింపుములో ఒకపావని సదమల వృత్తి నీకు పరిచర్యలు చేయుదిరి తపస్వినుల్ ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనిల్చు నీ పదములు సోకి మా ఉనికి పవనమై చెలువందు నమ్మరో. అమ్మా, ఇది నా ఆశ్రమం, నేను మీ సీతారాముల కథని రాసినటువంటి వాల్మీకిని రామాయణ రూపంలో రాశాను, నా జన్మ చరితార్థమైంది. రామాయణం రాసిన వాడికి పునర్జన్మ ఉండదంటారు, నువ్వు అడుగు పెడితే ఇక పునర్జన్మలో వస్తుంది. రా, ఇదిగో ఈ ప్రాంతంలో నీ కోసం ఒక ఆశ్రమాన్ని కేటాయించాను. ఈ ఆశ్రమ ప్రాంగణంలో నిరంతరం రామనామమే మారుమోగుతుంది. ఎక్కడ చూసినా చిలుకలు, పిచ్చుకలు, కాకులు, కోకిలులని తేడా లేకుండా తిర్యక్ జాతులన్నీ కూడా, అంటే పశుపక్ష్యాదులన్నీ
కూడా రామ 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 అంటూ ఉంటాయి. రామనామస్మరణ లేకపోతే అమ్మ ఉండదుగా అక్కడ. ఆయన విడిచిపెట్టినా ఆవిడ విడిచిపెట్టదు నామాన్ని. అందుకని రామ రామ అని ఇక్కడ ఈ ప్రాంతం మారుమ్రోగుతూ ఉంటుంది. నీకు ఈ తపస్వినులు, ఈ ఋషికన్యలు, ఈ ముత్తైదువులు సేవ చేస్తారు. తల్లి హాయిగా ఇక్కడ ఉండన్నాడు. ఆ తల్లి అక్కడ మకాం పెట్టింది. ఆ సమయంలో హనుమంతుడు గంధమాదన పర్వతం మీద ఉన్నాడు. నిజంగా ఆయనకి ఈ విషయం తెలియగానే మహావేగంగా పరిగెత్తుకొచ్చేసేట. ఎంత దురదృష్టం ఇది, నేను లేనప్పుడే ఈ కష్టాలన్నీ వస్తున్నాయి, మా అమ్మ అడవికి వెళ్ళిపోయిందని. ఆయన కళ్ళు మూసి తెరిచినా సీతామాతే కనపడుతుంది. సీతారాములు ఇద్దరిని పక్కన పెడితే రాముడి నామస్మరణ ఎంత చేసినా తల్లికే ముందు నమస్కారం చేస్తాడండి ఆయన. ఎక్కడికి వెళ్ళినా సరే ముందు పార్వతీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాక ముందు పార్వతికి దండం పెట్టాకే పరమేశ్వరుడికి నమస్కారం చేయాలి. ముందు అమ్మవారే ముఖ్యం. అమ్మ లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ చరాచర జగత్తే లేదు. అందుకనే నా మాతు పరదైవతం అన్నారనమాట. నిజంగా నాకు ఆ ఘట్టం తలుచుకున్నప్పుడల్లా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అయ్యో, పరమాత్ముడు అయ్యుండి కూడా, జగన్మాత అయ్యుండి కూడా ఆవిడ కూడా మన కోసం కష్టాలు అనుభవించక తప్పలేదంటే అవతార సమాప్తికి ఒక దుర్మార్గుడిని సంహరించడానికి ఆయన పుట్టవలసి వచ్చింది. మళ్ళీ అవతార సమాప్తి కోసం జగన్మాత కూడా వెళ్ళింది. హనుమంతుడు వస్తూ వస్తూ దారిలో చూసేట అమ్మవారిని. దగ్గరికి వెళ్ళడానికి రాముడు అనుజ్ఞ లేదు కదా, వెళ్ళకూడదు. వాల్మీకి మహర్షి వచ్చిన సమయానికి గుడిసెలో పడిపోయింది పాపం అమ్మవారు సీత. స్పృహ తప్పి కాదు, కొంచెం పనులు చేసి చేసి అలిసిపోయి. అందరి చేత సేవలు చేయించుకునే తల్లి మునికన్యలకి సేవ చేసింది. పైగా గర్భవతి. కందమూలాలు ఇవ్వడం, ఆశ్రమం తొడవడం, ఆశ్రమం ముందు ముగ్గులు పెట్టడం, రామనామ స్మరణ చేయడం, జపాలు చేయడం, ఇవన్నీ చూచి వాల్మీకి మహర్షి కరిగిపోయి సీతాదేవి గురించి ప్రస్తుతిస్తున్నాడు అనమాట. ఆ సమయంలో హనుమంతుడు చూశాడు. ఇక్కడ కూడా కంకంటి పాపరాజు గారిదే, అంటే నేను తిక్కన గారి పద్యాలు ఇవి రెండూ చదివినా కొన్ని పద్యములు తిక్కన గారివి గొప్పగా ఉంటాయి, కొన్ని కంకంటి పాపరాజు వారివి గొప్పగా ఉంటాయి అన్నమాట. ఒక శేషపద్యంలో సీతాదేవి యొక్క స్థితిని వాల్మీకి మహర్షి అంటున్నట్టుగా వర్ణించాడు ఆయన. అంటే సంస్కృతంలో శ్లోకంలో రాశారు, దానిని మన కోసం ఒక శేషపద్యంలో, అంటే ఆ పద్యం అంటున్నది వాల్మీకి, రాసింది కంకంటి పాపరాజు గారు. రంగారు బంగారు చంగావులు ధరించు శృంగారవతి నారచీరలూనే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జవ్వని ముని పర్ణశాల నుండే మరులతో శ్రీరామును రముపై పవళిల్చు బాలికామణి ఒంటి పవ్వళిల్చే భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే. అమ్మవారు రాముడు లేకుండా ఒంటరిగా పడుకోవడానికి ఇష్టపడిన తల్లి ఇవాళ ఒంటరిగా కటిక నేల మీద ఆశ్రమంలో పడుకుందిట. బంగారపు అంచు జరీ చీరలు కట్టుకునే తల్లి, అటువంటి సింగారించుకు తిరిగి అలంకరించుకునే తల్లి నార చీరలునే భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే కన్ను సన్నల శుద్ధాంత కాంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి ఒగ్గే మునిముగ్ధ కాంతాకృతోపచార విధికి అకట ఎంత అసాధ్యంబు విధికి కలదే. ఆవిడలా కన్ను సైగ చేస్తే అలా అనేదిట. గంటపోయి కొడతారు ఎందుకర్రా, కొట్టేది వెంటనే కొట్టాలి లేదా మాట్లాడుకోవాలి కానీ, అంటే ఆనందంలోంచి తేరుకోలేకపోతున్నాం అని అర్థం అనమాట. ఆ సంఘటన అటువంటిది, పద్యం అటువంటిది. అలా కనుసైగ చేస్తే వేలాది మంది అంతఃపుర కాంతలు వచ్చి ఆ తల్లికి సేవలు చేస్తారు. అయినా సేవలు మెచ్చుకోనేటువంటి బంగారు తల్లిట ఒగ్గి మునిముగ్ధ కాంతా కృతోపచార విధికి. ఇవాళ ఈ తపస్విని స్త్రీలకి, అడవిలో ఉండే మునిపత్తులకి సేవ చేస్తోంది. ఎంత అసాధ్యంబు విధికి కలది. ఓరి బ్రహ్మదేవ, ఏమి రాతయ్య అనేది. అంత అమ్మవారిని పట్టుకొచ్చి చాకిరీ చేస్తూ, గొడ్డు చాకిరీ చేస్తూ, కటిక నేల మీద పర్ణశాలలో దర్భల మీద నారచీరలు కట్టుకుంటూ గర్భవతి కేవలం కందమూలాలు తినే యోగానికి గురి చేసావు మాయిదారి బ్రహ్మ అన్నాడు ఆయన. అంటే ఇది నిజంగా బ్రహ్మ సృష్టి కాదు, అయినా సహజంగా మరి బ్రహ్మనే నిందించాలని శాస్త్రం అనమాట. అందుకని ఎంత అసాధ్యం విధికి కలది.
విధి బలీయము అని సంస్కృతంలో వాల్మీకి అంటాడనమాట. దాన్ని ఎవరో తట్టలేరు. కాలోహి దొరతిక్రమ అంటాడు ఆయన. అటువంటి తల్లిని చూచి కన్నీళ్లు పెట్టుకుని హనుమంతుడు అయోధ్య నగరానికి వచ్చాడు. ఎక్కడా దొరకని ఒక అపూర్వమైన పురాణ గాథ మన అదృష్టవశాత్తు మనకి వానరగీతలో దొరుకుతుంది. చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం అనమాట అది. హనుమంతుడు అయోధ్యకు బయలుదేరి వస్తున్నాడు వాల్మీకి ఆశ్రమం నుంచి. ఇంతలో ఒక కేకారణ్యం కనపడింది. ఆ కేకారణ్యం దాటితే నందిగ్రామం దాటాక అయోధ్య. ఆ కేకారణ్యంలో ఒక చెట్టు కింద ఒక భయంకరాకారుడైన రాక్షసుడు ఒకడున్నాడు. వాడి పక్కనే కొంచెం ముక్కు చెవులు సరిగ్గా లేనటువంటి ఇంకొక రాక్షస స్త్రీ ఉన్నది. ఆ ఇద్దరు పకపకా నవ్వుతున్నారు. వాళ్ళ పక్కన రకరకాల మాంసం ముక్కలు ఉన్నాయి. అవి పెట్టుకుని పెద్ద కళ్ళు కుండ పెట్టుకుని కళ్ళు తాగుతూ వికవికలాడుతూ వికటాట్టహాసాలు చేస్తూ మాంసం నంచుకు తింటున్నారు. వాళ్ళల్లో ఒకడి పేరు కరాళకంఠుడు. ఆ రెండవ స్త్రీ శూర్పణఖ, రావణాసురుడి చెల్లెలు. ఈ శూర్పణఖను కరాళకంఠుడు అంటే మైరావణుడి చంపాడే ఆ మైరావణుడి కొడుకు అన్నమాట వీడు ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఏమిటి వీళ్ళు వికటాట్టహాసం చేస్తూ మాంసం తింటూ కళ్ళు తాగుతున్నారు, ఇక్కడ ఏదో కుమ్మక్కు ఉంది కుట్ర ఉంది అని హనుమంతుడు వెంటనే చెట్టు మీద సూక్ష్మ రూపంలో నిలబడ్డాడు. పూర్వం అశోకవనానికి వెళ్ళినప్పుడు చిన్న కోతి రూపంతో ఎలా ఉన్నాడో అలా ఇప్పుడు వాళ్ళు కూర్చొనున్న చెట్టు మీద కూర్చున్నట్టు చిన్న కోతి రూపంలో. ఇంతలో ఏం జరిగింది? కరాళకంఠుడు పకపకానవుతూ శూర్పణఖ అయితే అయింది కానీ మనం అనుకున్నది బాగా సాధించాం కదా అన్నాడు. మరి మాటలా మన ఇద్దరం కలిసి ఒకేసారి రావడం, మన ఇద్దరం అనుకున్న పని చేయకుండా ఉంటామా అనగానే అప్పుడు వాడు అన్న మాటల ద్వారా హనుమంతుడికి అర్థమవుతుందన్నమాట. ఈ కరాళకంఠుడు అనేవాడు మైరావణుడు చచ్చిపోయాక రాముడి మీద పరమ క్రోధం పూని వైరం పూని రాముడిని ఎలా నాశనం చేయాలా అనుకున్నాడు వాడు. కానీ కనబడితే చంపేస్తారు అయోధ్యాపురవాసులు. హనుమంతుడికి దొరికితే చెప్పే అక్కర్లేదు, హనుమంతుడు అంటే తెలుసు కనుక. అందుకని వాడు ఏం చేశాడు? ఓ చాకలి వేషం వేసుకుని అయోధ్య నగరానికి బయలుదేరాడు. దారిలో ఓ చోట ఇంకో చాకలావిడ కనపడింది. వీడు దాన్ని మింగబోయాడు, అది వీడిని మింగబోయింది. ఆహాహా అనుకుని ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు కపట స్వరూపులని తెలిసింది. ఇదిగో శూర్పణఖ ఈ రజకి రూపంలో వచ్చిందని, కరాళకంఠుడు అనేటటువంటి వాడు రజకుడి రూపంలో వచ్చారని ఇద్దరికి అర్థమైందన్నట్టు. ఇద్దరు ఒకే ఉద్దేశంతో వచ్చారు. కరాళకంఠుడేమో రాముడిని ఏదో రకంగా కొంచెం దుఃఖాల పాలు చెయ్యాలని వాడో చాకల రూపంలో వచ్చాడు. ఇదేం చేసింది? విభీషణుడి పరిపాలన నరమాంసం లేదు, అంతా రామ 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 అంటున్నారు కదా. అందుకని ఇది కూడా మారువేషం వేసుకుని ఇక్కడికి వచ్చింది. ఇద్దరికి ఒకరి మోసం ఒకరికి అర్థమయ్యాక ఒరే కరాళకంఠ నువ్వుట్రా, ఓసి శూర్పణఖ నువ్వా అనుకున్నారు. భర్త పోయిన దగ్గర నుంచి దిక్కులేక అలమటించిపోతున్నాను, మన ఇద్దరే రాక్షస వివాహం చేసుకుందాం అంటే రాక్షస స్త్రీలు చేసుకునేప్పుడు కూడా రాక్షస వివాహం అనొచ్చునండి. మాయిదారి వయస్సులో ఇద్దరు కూడా రాక్షస వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఒకే ఆలోచన కదా. ఇప్పుడు ఈ సీతారాములిద్దరిని ఎలా వేరు చెయ్యాలి? ఆనాడు అడవిలో సీత వల్లే నా ముక్కు చెవులు పోయాయి, ఇప్పుడు రాముడి వల్లేమో నీ తండ్రి తెచ్చాడు. కాబట్టి ఈ ఇద్దరిని వేరు చెయ్యాలి. వాళ్ళని చంపడం మన వల్ల కాదు, కానీ వారిని వేరు చేయడం ఏం చెయ్యాలని బాగా ఆలోచించి ఇద్దరూ కలిసి ఈ బట్టలు తుక్కుంటున్నటువంటి రేవు దగ్గరికి వచ్చారనమాట. వెయ్యర దెబ్బ పాడుకుంటూ. అప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నట్టు నటించి ఆ లంకలో సంవత్సర కాలం పాటు ఉన్న సీతని తెచ్చుకుని రాముడు ఏలుకున్నట్టు నేను నిన్ను ఏలుకుంటానా అన్నవాడు ఈ కరాళకంఠుడు దౌర్భాగ్యుడు. ఆ అన్నదేమో ఆ పక్కన ఉన్నదేమో శూర్పణఖ. ఈ మారువేషాలు సామాన్యులకి తెలియవు. మొత్తం మీద వీళ్ళ కుట్ర ఫలించింది. దాంతో సీతారాములు విడిపోయారు. మనం బలే విడగొట్టేసాం వాళ్ళని. ఈ దెబ్బతో రాముడు సీత లేక సీతాన్ని సోకించి చచ్చిపోతాడు. నాకు తెలుసు రాముడికి సీత అంటే అంత ప్రేమో. అశోకవనంలో సీత ఉన్నంతకాలం వాడు కృంగిపోయాడు. ఇప్పుడు ఇక శాశ్వతంగా విడిచిపెట్టేశాడు కనుక ఈ దెబ్బతో రామావతారం సమాప్తి అనగానే శభాష్, ఆ సీతమని కూడా అయిపోతుంది రే. వసే ముక్కు చెవులు పోయినా దౌర్భాగ్యాల నల్లగా ఉన్నా నీ బుర్రలో ఎన్ని తెలివితేటలే అనగానే ఇదిగో అలా అనకో, అంత పూర్వం నాకు ఇంత పొడుగు ముక్కు ఉండేది, లక్ష్మణుడు నాకు మహోపకారం చేశాడు, దిక్కుమాల ముక్కు సగం కోయడంతో ఇప్పుడు ఎంత బాగుందో, నా చెవులు ముక్కులు సరిగ్గా సాపయ్యాయి. అయినా నువ్వు మాత్రం దౌర్భాగ్యుడు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలాగా నల్లగా దున్నపోతు చర్మంతో ఉంటే నేను నిన్ను వరించలేదా అన్నదట. అందుకే అగ్రేశేషం రుణశేషం శత్రుశేషం నకారయత్. అగ్ని యొక్క శేషము రుణశేషము శత్రుశేషం పొరపాటును కూడా ఉండకూడదు. వెంటనే హనుమంతుడు చూచి ఎంత ఆశ్చర్యం, ఆనాడు రామచంద్ర ప్రభు కేవలం ముక్కులు చెవులు కోయించి విడిచిపెట్టినా సరే దీనికి బుద్ధి రాలేదు. ఈ మైరావణుడిని చంపి కరాళకంఠుడిని నేను విడిచిపెట్టాను, వీళ్ళు మా సీతామాతకి ఎంత అన్యాయం చేశారు అనుకున్నట్ట. ఈలోపు శూర్పణఖ ఒరే
మనం సీతారాముల్ని దూరం చేయగలిగామంటే అది మన గొప్పే కాదు, సమయానికి ఇక్కడ హనుమంతుడు లేకపోవడమే. వాడు కనుకుంటుంటేనా మన ప్రణాళిక ఫలించేది కాదు. అమ్మమ్మమ్మ, లంకానగరంలో మొత్తం అంతా తగలబెడుతూ ఉంటే అప్పుడు నా వీపు మీద కాలుతున్న దూలం పడి వీపు మీద చూడు ఎంత మచ్చో, ఎంత పుట్టుమచ్చలా ఈ పెట్టుమచ్చ, ఇది హనుమంతుడి వల్ల పడింది. ఆ సమయంలో నేను రావణాసురుడు అంతఃపురంలో ఉన్నా. రావణాసురుడు అంతఃపురంలో పై నుంచి ఒక దూలం కాలి వీపు మీద పడింది. అతి కష్టం మీద బయటకు వచ్చినా ఇప్పటికీ నల్లగా మచ్చలాగే ఉండిపోయింది. అనగానే ఓహో శూర్పణఖ, నీకు ఈ రాముడి వంశం వాళ్ళు మంచి మంచి బహుమతులు ఇచ్చారు. లక్ష్మణుడేమో ముక్కు చెవులు కోశాడు, రామదూత హనుమంతుడి వీపు మీద బాగా బ్యూటీ స్పాట్ పెట్టాడు భలే అన్నట్ట. మారు మాట్లాడకు, గట్టిగా అరవకు. పొరపాటున హనుమంతుడికి ఈ విషయం తెలిసిందా మన ప్రాణం తీసేస్తాడు. అనగానే ప్రాణం తీయడానికి ఎక్కడే ఉన్నానే అని హనుమంతుడు అమాంతంగా పెద్ద తోకని పాశంలా చేసి కిందకి దింపేట. ఆ తోక చూడగానే పాము పాము అని కంగారు పడ్డాడు కరాళకంఠుడు. పాము కాదు మాము, ఇది పాము కాదు, సందేహం లేకుండా ఆనాడు లంకానగరాన్ని తగలబెట్టింది ఈ తోకే. ఇక్కడెక్కడో ఈ తోకకి సంబంధించినటువంటి ప్రాణి ఉండే ఉంటుంది. లగెత్తందిట. ఈ లగెత్తేలోపు ఈ తోక వచ్చి అమాంతంగా ఇద్దరిని మెడల్ని చుట్టి నేల మీద పెట్టి పట పట 2 దెబ్బలు కొట్టింది. దాంతో శూర్పణఖ కరాళకంఠుడు చచ్చిపోయినట్టుగా దధిముఖుడు అనేవాడు వానర గీతలో రాశాడు. చాలా అత్యద్భుతమైన కథ. దీనివల్ల ఆశ్చర్యకరమైన కథ. అంటే ఆనాడు సామాన్య పౌరులు, నిజంగా ప్రతి పౌరుడు రాముడిని ప్రేమించిన వాడే. అందులో ఎవరు ఇలా మాట అన్నరు. ఈ అన్నది రాక్షస కొట్ట అన్నమాట, రాక్షసమాయ వల్ల జరిగింది. ఈ తర్వాత రహస్యం చెప్పనా, చచ్చిపోయే ముందు వాడు అమ్మో రామ అన్నట్ట కరాళకంఠుడు. శూర్పణఖ అనలేదు కానీ కరాళకంఠుడు రామ అన్నాడు. ఏ వంకతో అయినా సీతారాముల్ని దూరం చేసిన రామ అన్నాడు కదా. అందుకని వీడు మళ్ళీ జన్మలో కంసుడికి ఆస్థాన రజకుడిగా పుట్టాడు. ఆ అవతారంలో శ్రీకృష్ణుడు వాడిని అందుకే చీరలు అడగడం, వాడు ఇవ్వకపోవడం మీకు గుర్తుందే ఉంటుంది కదా. ఇదివరకు భాగవతం చెప్పుకున్నాం కనుక. శ్రీకృష్ణుడు మధురా నగరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఈ చాకలి వెనకాతలు ఇంకా కొంతమంది అసిస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళేమో మంచి ఇస్త్రీ చేసినటువంటి పట్టు వస్త్రాలన్నీ మూటలు కట్టుకుని ఎత్తి మీద పెట్టుకొస్తున్నారు. తెగ తాగేసిన మైకంలో ఉన్నారు. ఇంతలో కృష్ణుడు వచ్చి విందులమై నరేశ్వరుని వీటికి వచ్చితి మేము, మాకు మా మందలలోన కట్టి కొన్న మంచి పటంబులు లేవు, నీ ముడిల్ సుందర ధౌత చేలములు శోభిల్లుతున్నవి, ఇమ్ము నిన్ను మేలందెడు తెమ్ము రాజు దశ అల్లురమో రజ కాన్వయాగ్రణి. మేము మహారాజు గారు కంసుడు ఆహ్వానించగా ఈ నగరానికి వచ్చాం. మేమంతా పల్లెటూరు నుంచి వచ్చాం. ఎక్కడో బృందావనంలో ఉన్నాం. కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు మాకు, కానీ నీ దగ్గర మంచి మూటలు నెత్తి మీద ఉన్నాయి. ఆ మూటలో ఇస్త్రీ చేయబడిన మంచి కాస్ట్లీ డ్రెస్సులు ఉన్నాయి, కాస్ట్లీ కాస్ట్యూమ్స్. అవి మాకు ఇచ్చామంటే కట్టుకుంటాం, నీకు శుభం కలుగుతుంది అని. కృష్ణుడు నిన్ను మేలెందుడు అన్నాడు, నీకు శుభం కలుగుతుంది అన్నాడు. పైగా రాజుగారికి అల్లుడు అంటే వాడు పాత జన్మ వాసన ఉంటుందిగా, వాడు కరాళకంఠుడు కదా. ఆనాడు రజక రూపంలో రాముడిని సీతని తొలగించి ఒకరినొకరిని విడదీశాడు. అందువల్ల ఇప్పుడు పైగా తాగిన వైకంలో ఉండి ఏమేమి రాజుగారి బట్టలు నీకు కావాలా పో అని నోటుకొచ్చాడు, తిట్టాడు. గొల్ల ఏగుము అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆగ్రహించి కుడి చేతిని కత్తిలా చేసి పట్మని మెడ మీద తోడుకొచ్చాడు. కరాటే దెబ్బదనమాట. కృష్ణ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కరాటే ఫైటింగ్, తెలియదు కానీ చాలామందికి. ఘోర కరాగ్రతలంబున ధీరుడు కృష్ణుండు శిరము తెగిపడగొట్టెన్, పౌరుల గుండెలు పొగులగా వీరోద్రేకిన్ మదా వివేకిన్ సాకిన్ అంటాడు పోతన గారు. కరాగ్రతలము, ఆ కరాగ్రమే కరాటా అయిందనమాట. దాంతో ఒక్కసారి మెడ మీద కొట్టగానే వాడి తల దిగి దూరంగా పడిపోయింది. అప్పుడు వాడికి పూర్వజన్మలో చేసిన పాపం పోయింది. రామనామస్మరణ చచ్చే ముందు చేయటం వల్ల ఈ జన్మలో కృష్ణుడి చేతిలో మరణించి మళ్ళీ వాడు వైకుంఠానికి వెళ్ళాట. వాడికి కూడా యోగం పట్టిందనమాట. అక్కడికి ఆ పాప ప్రాయశ్చితం అయిపోయింది. వాడు భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరినైనా ఏదో జన్మలో ఏదో రకం ఉద్ధరిస్తాడు. ఆ రకంగా ఇదంతా అత్యద్భుతమైన వానరగీతలో ఉంటుంది. గర్గ సంహితలో కూడా, భాగవతంలో గర్గ భాగవతంలో కూడా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మీద కరాళకంఠ శూర్పణఖల వధ అయ్యాక నిజంగా స్త్రీలను చంపడాయన, కానీ ఇంత పాపాత్పురాలు కాబట్టి దాన్ని వధించి ఆ తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. ఆ మిగతా ఘట్టమంతా కూడా మనం ఇప్పుడు చెప్పుకోం. కానీ సీతాదేవి భూప్రవేశం చేసింది. చివరికి చిట్ట లవకుశుల్ని అప్పగించేసి భూప్రవేశం చేస్తున్నప్పుడు అంతటి మహానుభావుడు రాముడు కూడా, సీత భూమిలోకి వెళ్ళిపోతున్నావా, మనలో మోహంబు చింతింపవే అని పరమాత్మ కూడా చాలా ఏడ్చాడు. చివరికి కోపం తట్టుకోలేక భూమిలో నుంచి ఒక సింహాసనం పైకి వచ్చింది. భూమిలా రెండుగా విడిపోయి అందులోంచి సింహాసనంలోంచి భూదేవి వచ్చి సీతను ఎక్కించుకు వెళ్ళిపోయింది. మళ్ళీ భూమి యథాప్రకారంగా అయిపోయింది. రాముడు ఈ భూమండలాన్ని చీల్చేస్తాను నా బాణాలతో, భూదేవి నా భార్య నాకు దూరం చేస్తావని అంతం చూస్తానన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, రామచంద్ర
నువ్వు విష్ణువు అనే విషయం గుర్తుకు తెచ్చుకో, అవతారమూర్తివి, ఇక నీ అవతారం సమాప్తం చేయవలసి ఉన్నది అనగా ఆయన తర్వాత లక్ష్మణుడిని పిలిచి ఆ శత్రుఘ్నుడిని పిలిచి అందరినీ పిలిచి తొందరలో అవతార సమాప్తికి మనం ఏం చేస్తే బాగుంటుంది, లవకుశుల్ని వెళ్ళి ఎవరెవరికి పట్టాభిషేకం చేద్దాం అని అనుకున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా. రాముడు లక్ష్మణుడు మాట్లాడుకుంటూ ఉండగా దుర్వాస మహర్షి వచ్చాడు అక్కడికి. వచ్చి ఇదిగో లక్ష్మణ, నాతో పాటు ఒక అతిథి వచ్చాడు, ఈ అతిథి రాముడితో ఏకాంతంగా మాట్లాడతాడు, ఈయనకి రాముడితోటి సమాగమం ఏర్పాటు చేయన్నాడు. అంటే దుర్వాసులతో కూడా వచ్చినాడు సాక్షాత్ యమధర్మరాజు గారు, ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. దుర్వాసుడు అంతటి వాడు ప్రవేశపెట్టాడు కనుక లక్ష్మణుడు ఈ బ్రాహ్మణుడిని రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. రామచంద్ర ప్రభు రండి స్వామి అని ఆసనం ఇచ్చాక, రామచంద్ర నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి, ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఈ లక్ష్మణుడిని బయటికి పంపి అన్నట్ట. లక్ష్మణ అయితే బయటికి వెళ్ళు. ఇంకొక మాట, మనిద్దరం మాట్లాడుతూ ఉండగా ఎవరైనా ఆఖరికి నీ తమ్ముడైనా లోపలికి వస్తే వాళ్ళకి మరణశిక్ష వేస్తాను అని నాకు మాట ఇయ్యి అన్నట్ట. విన్నావు కదా ఈ బ్రాహ్మణోత్తమని మాట. లోపలికి ఎవరిని రానివ్వక లక్ష్మణ, ఎవరు వచ్చినా వారికి రాముడు శిరశ్ఛేదం మరణశిక్ష విధిస్తాడని చెప్పు అనగానే లక్ష్మణుడు బయటకు ఆపలా కాశాడు. ఈ వచ్చిన వాడు యముడు కదా. లక్ష్మణుడు అలా బయటికి వెళ్ళి తలుపేయగానే యమధర్మరాజు రూపం ధరించి రామచంద్ర ప్రభువుకి నమస్కరించి, ప్రభు నీవు వచ్చిన పని పూర్తయింది, 11,000 సంవత్సరాల రాజ్య పరిపాలనకి పూర్తి కాబోతున్నది, ఇక నువ్వు తిరిగి వైకుంఠానికి పరంధామానికి వేంచెయ్యి అన్నాడు. సరిగ్గా ఆ సమయానికే మళ్ళీ దుర్వాసుడు వచ్చాడు. లక్ష్మణ, క్షణాలలో నాకు రామదర్శనం కావాలి, ఇప్పుడు రాముడిని చూడాలన్నాడు. లోపలికి వెళ్ళకూడదండి, ఎవరు వెళ్ళ మరణశిక్ష వేస్తాడు రాముడు అన్నాడు లక్ష్మణుడు. మరణశిక్ష అయినా ఇంకోటైనా సరే వెళ్ళి చెప్పు, లేదా మీ వంశాన్ని శపించి నాశనం చేస్తానన్నట్ట. వంశనాశనం ఎందుకని పాపం లక్ష్మణుడు లోపలికి వెళ్ళి అన్నగారికి, అన్నయ్య దుర్వాసుడు వచ్చాడని చెప్పాడు. అప్పటిదాకా యముడి రూపంలో ఉన్న ఆయన కాస్త మాయమైపోయాడు. ఎంత పొరపాటు చేసావు లక్ష్మణ, లోపలికి ఎవరన్నా వస్తే మరణశిక్ష అంటే వినిపించుకోకుండా లోపలికి వచ్చావంటే ఏం చేయనన్నయ్యా, దుర్వాసుడు వంశాన్నే శాపం పెడతానంటాడు, నేనేమైనా పర్వాలా మన వంశం నువ్వు బాగుండాలని వచ్చాను అన్నట్ట. దుర్వాసుడు లోపలికి వచ్చి, రామ తప్పదిది, ఈ లక్ష్మణుడికి వెంటనే మరణశిక్ష విధించన్నాడు. అప్పుడు లక్ష్మణుడిని ఎలా చంపడం, ఆయన నా ప్రాణం అనుకుంటూ ఉండగా వశిష్ఠుడు వచ్చి, మరణశిక్ష దేశ బహిష్కరణ సమానం, ఈ రోజు నుంచి నీ ముఖం చూడకూడదని దేశ బహిష్కరణ శిక్ష విధించే లక్ష్మణుడికి, అది మరణశిక్షతో సమానం అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అక్కడి నుంచి బయలుదేరి సరయూ నదీ తీరానికి వచ్చి ధ్యానం చేసి ఆత్మజ్ఞానంతో స్వయంగా తాను ఆదిశేషుడిగా మారి సరయూ నదిలో ముందు స్వర్గానికి వెళ్ళి స్వర్గం నుంచి పరంధామానికి వెళ్ళిపోయాడు. ముందు ఇంద్రుడు ఆయన తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఇక రాముడు కూడా అవతార సమాప్తి కోసం అందరికీ పిల్లలకి, భరతుడి పిల్లలు పుష్కలుడు మొదలైన వాళ్ళకి, తన కొడుకులు అవకుశాదులకి అందరికీ కూడా రాజ్యాన్ని పనిచేసి ప్రజలందరికీ చాటింపు వేసి, నాతో వచ్చేవారందరినీ వైకుంఠానికి పట్టుకుపోతారు, వచ్చేవాళ్ళు రెండు అన్నాడు. కొంతమంది ఎప్పుడు వస్తారుగా వాళ్ళందరినీ వెంట పెట్టుకుని సరయూ నదీ తీరానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వైకుంఠానికి వేంచెయ్యి స్వామి అని ప్రార్థించాడు. నాతో పాటు ఈ సరయూ నదిలో మునిగే అందరికీ కూడా బ్రహ్మలోకం ఇమ్మన్నట్ట. వీళ్ళందరికీ కూడా సాంత్రాయణం అని ఒక లోకం ఉన్నది, ఆ లోకాన్ని ఇస్తున్నాను అన్నాడు. అంటే రాముడితో పాటు వచ్చే వాళ్ళందరికీ ఒక స్పెషల్ వైకుంఠం కలిగించాడు. అందరూ సరయూలో దిగి ఆయనతో పాటు పైకి వెళ్ళారు. సరయూ నదిలో దిగడానికి భయపడిన వాళ్ళు మాత్రమే తర్వాత వాళ్ళకి వారసులుగా మిగిలారు. భక్తి కలిగిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు రమ్మంటే అందరూ వచ్చేస్తారా శ్రీలంక? భక్తి కలిగిన వాళ్ళు రాముడి వెంట వైకుంఠానికి వెళ్ళినట్టు కొందరు వస్తారు, కొందరు ఎక్కడే ఉంటారు. అంచేత మొత్తం మీద ఎప్పుడైనా సరే ఆయా వ్యక్తులకు యోగం ఉండాలి. రామచంద్రుడు కూడా అందరూ చూస్తూ ఉండగా మొత్తం మీద పరబ్రహ్మమై వెళ్ళే ముందు ఒక అపూర్వమైనటువంటి శాసనం చేశాడు. రామావతారం ముందు, నాయన హనుమంత ఇలా రా అన్నట్ట. ఇది చాలా గొప్ప ఘట్టం అండి. ఇక రాముడు పరంధాముడై వైకుంఠానికి వెడుతున్నాడు. అప్పుడు హనుమని పిలిచి, తవేవ ముక్త్వా కాకుత్సహ హనుమంతమథాబ్రవీత్ జీవితే కృతబుద్ధిస్త్వం మా ప్రతిజ్ఞాం విలోపయ. హనుమ, నేను అవతారాన్ని విడిచి వెళ్ళిపోతున్నానని తెలియగానే నువ్వు ఘోరంగా ఏడుస్తున్నావు. మామూలుగా కాదు, ఘోరమైన ఏడుపది, ఘోరును ఏడుస్తున్నావు. నాతో పాటు నిన్ను తీసుకెళ్లాలని నీ కోరిక, అంతే కదా అన్నాడు. అవునండి. మరి నువ్వు ఇంత పూర్వం ఏమన్నావు? రామా, నువ్వు ఏమి ఆజ్ఞాపిస్తే చేస్తానన్నావుగా. బ్రహ్మదేవుడు నీకు చిరంజీవిగా వరం ఇచ్చాడు. నేను నిన్ను మళ్ళీ బ్రహ్మవయ్యే వరకు భూలోకంలో ఉండమన్నాను. అంతఃపూర్వం కూడా నేను ఉంటానని నువ్వు చాలాసార్లు అన్నావు. జీవితే కృతబుద్ధిస్తం మా ప్రతిజ్ఞాం విలోపయ. వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెప్పిన మాట. నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకో. నేనున్నా లేకపోయినా నువ్వు ఇక్కడే ఉండాలి చిరజీవిగా. ఎంతకాలం ఉండాలని అడుగుతావేమో.
మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్వ సుప్రీతో మద్వాక్యం అనుపాలయన్. నా రామకథ లోకంలో ప్రచారంలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు నా రామనామస్మరణతో తరించి నా పురాణం జరిగిన చోటల్లా పద్మాకర్ గారి 40 రోజుల సంపూర్ణ హనుమద్వైభవం జరిగిన చోటికి వెళ్ళి శుభ్రంగా ఎదురుగుండా వినయంగా కూర్చుని విని ఆ తర్వాత నువ్వు బ్రహ్మలోకానికి పరిపాలకుడు అవ్వు అన్నాడు. రాముడి కథ అంత తేలిగ్గా ఈ లోకం నుంచి వెళ్ళదుగా. కాబట్టి రాముడి కథ భూలోకంలో ప్రచారంలో ఉన్నంతకాలం నువ్వు అక్కడే రామనామస్మరణతో రమించి ఆనందం పొందు, నా వాక్యాన్ని పరిపాలించు, నన్ను నిన్ను తలుచుకున్న వాళ్ళని రక్షించు అనగానే అలాగే స్వామి అన్నట్ట. ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా హృదయంలో ఉంటానని మాట ఇయ్యంటే నీ దగ్గరే ఉంటాను, కానీ ప్రత్యక్ష దర్శనం మాత్రం నీ హృదయంలో చూస్తావు నువ్వు నన్ను. నా రూపాన్ని 28వ ద్వాపరయుగంలో నీకు చూపిస్తాను. 28వ ద్వాపరయుగంలో నేను భూలోకంలో అవతరిస్తాను. ఏ అవతారమో చెప్పలేదండో, చెబితే మళ్ళీ అది కొంచెం సీక్రెట్స్. అంటే నేను కృష్ణుడిగా పుడతాను, కృష్ణావతారంలో మళ్ళీ నా దగ్గరకు వస్తావు, అప్పుడు నీకు నా దర్శనమిస్తాను, నీతో కొన్ని పనులు చేయిస్తానని చెప్పకుండా 28వ అవతారంలో నేను నీకు దర్శనమిస్తాను, అప్పుడు నా కొన్ని లీలలు చూపిస్తాను. అప్పటిదాకా హాయిగా గంధమాదన పర్వతంలో ఉండు. అప్పుడప్పుడు పంపా సరస్సు దగ్గరికి వెళ్ళి కిష్కింధ దగ్గర అక్కడ ఉండు. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో కేవలం 32 నిమిషాల సేపు మాత్రం గంధమాదన పర్వతం నుంచి మహావేగంగా ఎగిరి వెళ్ళి 4 సముద్రాలలో సంధ్యవార్చి రామనామస్మరణ చేసి మళ్ళీ గంధమాదన పర్వతానికి పో. ఇక ప్రజలు ఎప్పుడు ఎక్కడ నీ కథ తలుచుకున్నా, నిన్ను పిలిచినా ఆ క్షణమే అక్కడ ప్రత్యక్షమై వారి కోరికలు తీర్చు. ఎక్కడ రఘునామస్మరణ ఉన్నా, ఎక్కడ రామరామ అనే కథ వినిపిస్తున్నా అక్కడికి వెళ్ళి ఆనందంతో విను అని ఆజ్ఞాపించి ఏవ ముక్తస్తు హనుమాన్ రాఘవేణ మహాత్మన ఈ విధంగా హనుమంతుడితో పలికాడు. ఆయన చాలా సంతోషపడిపోయాడు హనుమంతుడు. స్వామి, ఇదిగో నేను నీకు మాటిస్తున్నాను, యావత్తవ కథా లోకే విచరిష్యతి పావని తావత్ స్థాస్యామి మేదిన్యాం తవాజ్ఞాం అనుపాలయన్. తండ్రి, నీ పవిత్ర కథ ఎంతకాలం లోకంలో ఉంటే అంతకాలం నేను మేదిన్యాం భూమి మీదే ఉంటాను, బ్రహ్మలోకానికి వెళ్ళను, నీ ఆజ్ఞని పరిపాలిస్తాను అనగానే రాముడిప్పుడు విభీషణుడిని పిలిచాడు, జాంబవంతుణ్ణి పిలిచాడు, మైందుణ్ణి పిలిచాడు, ద్వివిధుణ్ణి పిలిచాడు. నాయన జాంబవంత, మైంద, ద్వివిధ, విభీషణ, మీ నలుగురు కూడా ద్వాపర యుగం చివరిలో కలియుగం ఆరంభమయ్యేంత వరకు భూమి మీద ఉండండి. కలియుగం రాగానే విభీషణ నువ్వు అదృశ్య రూపంలో లంకానగరాన్ని పరిపాలించు, తరచుగా అశోకవనంలో ఉండు, అక్కడికి వచ్చే భక్తుల్ని అనుగ్రహించు అన్నాడు. అందుకే ఇప్పుడు అశోకవనానికి వెళితే మనకి విభీషణుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇంకా జాంబవాన్, నువ్వు మాత్రం కలియుగం అడుగు పెట్టగానే అంటే శ్రీకృష్ణ అవతార సమాప్తి కాగానే హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో. మైంద ద్విధులారా, మీ ఇద్దరికి మాత్రం హెచ్చరిక చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీచులతో స్నేహం చేయకండి, కలియుగం ఆరంభమయ్యే వరకు భూలోకంలో ఉండండి. మీరు కనుక మంచి వాళ్ళతో స్నేహం చేస్తే కలియుగం ఆరంభం అవగానే మోక్షం వస్తుంది, లేదా దుర్మరణం వస్తుంది, జాగ్రత్త అని మైంద ద్విధులు హెచ్చరించాడు. మైందుడు బాగానే ఉన్నాడు, కానీ ద్వివిధుడు నరకాసురుడితో స్నేహం చేశాడు. అందుకే నరకాసురుడి ఎఫెక్ట్ వల్ల ఏమైంది, బలరాముడి చేతిలో చచ్చిపోయాడు. భాగవతంలో ఎంత రాముడికి సాయం చేసినా చెప్పాగా, ఎక్కడి కర్మ ఎవడి కర్మ వాడిది. ఈ విధంగా కలిపురుషుడు అడుగు పెట్టగానే ప్రజలకు అదృశ్యులైపోండి అని చెప్పాడు ఆయన. రామచంద్రుడు సరయూ నదిలో దిగి పరంధాముడైపోయాడు. హాయిగా క్షీరసాగరంలో యథాప్రకారంగా స్వామి చేరాడు. అప్పటికే అక్కడికి చేరింది లక్ష్మీదేవి. లక్ష్మణుడు ఆదిశేషుడిగా పానుపుగా చేరాడు. భరత శత్రుఘ్నులు శంఖచక్రాలు అయ్యారు. పూర్తిగా పునః రామచంద్ర ప్రభు సంపూర్ణ శ్రీమన్నారాయణమూర్తిగా అవతారాన్ని విడిచిపెట్టారు. అప్పుడు ఆ మహానుభావుడి సౌందర్యం అట శతకోటి భాను తేజస్సుతో ధగధగ వెలిగిపోయాడు ఆయన. చారు లక్షణ లక్షిత నకపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమద్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నేల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండును యొప్పు ఆ పురుషోత్తముని గాంచి విరించి రాయంచ డెగ్గ నురికి కనకదండ సుకుమార మండితంబైన శరీరంబు పులకింపు తొండ ఇట్ల నిన్ను తించే అంటారు.
ఒక్కసారి శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద హాయిగా పడుకోగానే ఆయనకి అనేకమైన హస్తాలు, వేల కొలది చేతులు, వేల చేతులకి రకరకాల కంకణాలు ఉన్నాయి. ఇక్కడ దాకా కంకణాలు, మెడ నిండా హారాలు, కౌస్తుభమణి, శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలం మీద, మరోవైపున ఎడంవైపున లక్ష్మీదేవి, పాదాలను ఒత్తుతూ లక్ష్మీదేవి, కాళ్ళు 1000 పాదాలు, 1000 పాదాలకి కూడా నూపురములు. ఇంకొక పక్కన మహానుభావుడు ప్రహ్లాదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వీళ్ళంతా ఓం నమో నారాయణాయ అంటూ సేవిస్తూ ఉండగా శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా, ఊర్జ, విద్య, అవిద్య అనే 9 మాయాశక్తులు ఆయనని సేవిస్తూ ఉండగా అప్పుడు బ్రహ్మదేవుడు పులకించిపోయి రాజహంస మీద వచ్చిన వాడు ఆ హంసను విడిచిపెట్టి 2 చేతులు జోడించి అనేక అవతారములతో లోకాన్ని ఉద్ధరించే శ్రీరామచంద్ర ప్రభో నీకు నమస్కారం, ఆ రామావతారాన్ని విడిచి తిరిగి వైకుంఠానికి వచ్చిన నీకు స్వాగతం అని శ్రీమన్నారాయణుడికి స్వాగత పత్రాన్ని సమర్పించి ఆయనకి నమస్కారం చేసి స్తోత్రం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఇవన్నీ విడిచిపెట్టి గంధమాదన పర్వతానికి చేరిపోయాడు. ఇప్పుడు గంధమాదన పర్వతం అంటే బదరీకి 3 కిలోమీటర్ల ముందు ఉంటుందన్నమాట. అత్యద్భుతమైన పర్వత శ్రేణి. ఆ పర్వత శ్రేణి మీదకి ఎప్పటికీ మిలిటరీ వాళ్ళ విమానాలు కూడా సరిగ్గా వెళ్ళవు. అటువంటి అపూర్వమైన పర్వతం. ఆ పర్వతం అత్యంత పవిత్రమని, అసలు దాని మీదకి అడుగు పెడితేనే యోగాభ్యాసమని, అక్కడ ఇప్పటికి కూడా నిరంతరం హనుమంతుడు రంభావనంలో అరటి తోటలో ఉంటాడని మన పెద్దలు ఎంతోమంది చూసి చెప్పారు. కుబేరుడు కూడా అక్కడ ఉంటాడనమాట. రేపు మీకు ఆ గంధమాదన పర్వతం మీద హనుమంతుడు చేరిన ఒక అపూర్వమైన ఘట్టం ఉంది. ఎవడైనా సరే రేపు మాత్రం విని తీరవలసిందే అన్నారన్నమాట. మహాపాపాలకి నిష్కృతి గంధమాదన పర్వతం మీద హనుమంతుడు అన్నటువంటి విశేష వర్ణన. కాబట్టి యథాప్రకారంగా రేపు 6:30కి రండి. రేపు మాత్రం యాంప్లిఫైర్ బాగుపడుతుంది. అప్పుడు నా కంఠం కొంచెం బాగుంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.